మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పిసిసి ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరో 2 రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేశానని, బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. గత 5 ఏళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆనాడు ఈనాడు నాకు మోసమే జరిగిందన్నారు. నేషనల్ పేపర్లకు యాడ్స్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులతో పాటు నాకు ఈడీ నోటీసులు అందాయని ఆయన తెలిపారు. ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు. తీవ్ర మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసిసి ఇన్ఛార్జి ఖర్గేకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు. మెదక్ పార్లమెంట్ గా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ రోజు మరి ఆ రోజు కూడా నాకు మోసం జరిగింది పార్టీలో. అయినా సరే ఎంపీ ఎవరు నిలబడిన టైంలో కూడా ఇక్కడ మనం పార్టీని నిలబెట్టుకోవాలని చెప్పి కష్టకాలంలో ఉన్నాం కాబట్టి నేను ఎంపీ పోటీ చేయడం జరిగింది. తదుపరి ఆ తర్వాత కూడా పార్టీకి కట్టుబడి ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చినా నేను అన్నింటినీ విజయవంతం చేసిన. మరి ఎక్కడ కూడా పార్టీలో ఎందాడకుండా అన్ని ముందుండి నా భుజాలను వేసుకొని నేను పనిచేసిన. పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను రిజైన్ చేస్తా ఉన్నా. మరి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో గుర్తున్న వాళ్ళకు న్యాయం లేదని చెప్పి, న్యాయం జరగట్లేదని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో నా నిర్ణయం నేను తీసుకుంటా. నా కార్యకర్తలతోటి అందరితోటి నా శ్రేయోభిలాషులతోటి చర్చించి తదుపరి నిర్ణయం తీసుకొని మరి ఏ పార్టీలకు పోవాలి ఏందనేది తదుపరి కార్యాచరణ చేస్తామని చెప్పి అన్నారు. తెలియదు ఇంకోటి మీకు వాళ్ళ మీద కూడా ఈడీ కేసులని చేసిన పేపర్లో అది ఆ విషయంలో కూడా నా మీద కూడా ఈడీ కేసులు జరగడం జరిగింది. కానీ అట్లాంటివి మేము కఠినంగా మా మీద వివరించిన ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఐటీ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ ఎంతమంది ఇబ్బందులు పెట్టినా మేము పార్టీలో తట్టుకొని నిలబడి ఇక్కడ దాకా వచ్చినాము. కానీ పార్టీలో గుర్తింపు లేకపోవడంతో నా మనస్తాపం చెంది బాధతోటి ఈరోజు నేను యుద్ధం చేస్తాను. పార్టీ కష్టపడ్డ వాళ్లకు న్యాయం జరగట్లేదు. ఈరోజు పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గడం అనేది అంటే ఎలక్షన్ బిఫోర్ క్యాండిడేట్లను డిక్లేర్ చేయకముందు గ్రాఫ్ ఎట్లా ఉండే, మరి క్యాండిడేట్లను డిక్లేర్ చేసినాక గ్రాఫ్ ఎట్లా అయిపోయిందని చెప్పేసి అంటే ఇది సరైన నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకోకపోవడంతో దాన్ని జరుగుతూ ఉంది. కానీ ఈరోజు కూడా రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా నాతో పలకరించి మాట్లాడేది లేదు. ఎంతసేపు ఇన్ఛార్జ్ గారు వాళ్ళే మాట్లాడారు. మరి వాళ్ళు ఎంతసేపు ఇక్కడ లోకల్ రిప్రజెంటేషన్ లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకని ఈరోజు మనస్తాపం చేసి నేను ఈరోజు పార్టీ ఎవరు కూడా మమ్మల్ని పలకరించిన పాపను పోలేరు అంటే మీరు రాజీనామా చేస్తున్నారని తెలిసిన ఢిల్లీ ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జీలు కానీ సెక్రటరీ కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని అడగడం జరిగింది. రేపు పొద్దుగాల వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏది చేయాలన్నా లోకల్ నాయకులతోటి రిప్రజెంటేషన్ లేదు, ఏది కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోరు. మేము ఏ నమ్మకంతో ఇంకా పార్టీలో కొనసాగాలి అందుకని చెప్పి ఈరోజు మేము పార్టీకి కుదిరినాము. ఈ రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. రాష్ట్ర నాయకత్వానికి, ఇన్ఛార్జికి, సెక్రటరీలకు అందరికీ వాట్సాప్ రూపంలో పంపడం జరిగింది. మెయిల్ ద్వారా కూడా పంపడం జరిగింది.